గుత్తొంకాయ కర్రీ శ్రమ లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం రండి. మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా వంకాయల్లో స్టఫ్ చేసేసి భాండెల్లో 2 ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేసిన వంకాయలు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోండి. వంకాయలు మగ్గిన తర్వాత ఒక్క టమోటా కట్ చేసి అలా స్ప్రెడ్ చేసి పసుపు కారం ఉప్పు వేశాక మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు వేసి మిగిలిన మసాలాని లిక్విడ్ కన్సిస్టెంట్లో వేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే యాడ్ చేసేసి ఇలా మూత పెట్టి మగ్గించాక కొద్దిగా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇలా ఒకసారి కలిపేసి కొత్తిమీర అలా తగిలించేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి పక్కన అయితే పెట్టేసుకోండి. ఈలోగా మీకు పాపడ్స్ కావాలంటే వేయించుకోవచ్చు. నేను కూడా ఇలాగ పిల్లల కోసం పాపడ్స్ వేయిస్తూ ఉన్నాను. ఫైనల్గా మన గుత్తొంకాయ అయితే నూనె అంతా పైకి తేలి రెడీ అయిపోయిందండి. సో ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.